ప్రాపర్టీస్ అనేది దాని గురించి మనం ఈరోజు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో, మనం ఒక ఏదైనా ఒక కంటైనర్‌ని, ఒక డివ్‌ని ఎట్లా కావాలంటే అలా మూవ్ చేసుకుంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లెక్స్ బాక్స్ అనమాట. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే, సో, ఐ నీడ్ మోర్ బాక్సెస్. అండ్ ఈ ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీ అనేది అప్లై చేయాలంటే ఒక ఒక పేరెంటు 2 చిల్డ్రన్స్ అయితే కన్ఫర్మ్‌గా ఉండాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా కేసెస్‌లో అంటే ఒక పేరెంట్ ఇది అనేది ఒక పేరెంట్ డివ్. అందులో మనకి 2 చిల్డ్రన్ డివ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ పేరెంట్ డివ్, ఈ చిల్డ్రన్ డివ్స్ అనేవి ఉన్నప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ మోర్ అనమాట. డాట్ బాక్స్ ఇంటూ సో, నేను ఎందుకు అనంటే ఇవన్నీ ఇస్తున్నా మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వటం కోసం. సో, ఇలా నేను ఐయామ్ గివింగ్ 5 బాక్సెస్ అంటే ఒక పేరెంట్ ఉంది నా దగ్గర. సో, అందులో 5 చిల్డ్రన్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం గోలైజ్ చేసి చూపిస్తాను మీకు. ఎలా ఉన్నాయి? బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5. ఇప్పుడు నేను ఈ బాక్సులకు కూడా కలర్స్ ఇస్తా. ఒక్కొక్క కలర్. బాక్స్ 3 బ్యాక్‌గ్రౌండ్ కలర్. బాక్స్ 4. ఇలా నా 5 బాక్సెస్ ఉన్నాయి. సమ్‌వేర్ it's saved but it is not reflected by box 5. ఇక్కడేదో మిస్టేక్ అయింది. యాహ్! ఇక్కడ 5 చేంజ్ చేయాలి. ఓకే. 1, 2, 3, 4, 5. సో, నాకు ఇదంతా ఒక మెయిన్ డివ్ కంటైనర్. మెయిన్ అనేది కదా దీని క్లాస్ నేమ్. అందులోపల మనకి 5 బాక్సెస్ ఇస్తే ఇలా వస్తాయి. ఓకే. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 ఇలా వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఇలానే ఇచ్చాం? ఏంటి దీని పర్పస్ ఏంటంటే చూడండి. సో, ఐ నీడ్ 5 బాక్సెస్ బట్ అవన్నీ పక్కనే ఉండాలి. లేదు ఒక బాక్స్ ఇక్కడ ఉండాలి, ఒక బాక్స్ ఇలా కావాలి. అంటే ఎలాంటి సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో, ఆ 5 కంటైనర్స్‌ని మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇలా. దాని సైజ్‌ని తగ్గించుకోవచ్చు. దాని విడ్త్‌ని ఇట్లా పెట్టుకోవచ్చు. పక్కనే చేయొచ్చు. ఇదిగోండి ఇది. పక్కనే ఇలా కావాలంటే ఇలా చేయొచ్చు. సో, బై యూజింగ్ సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అదే మనం ఇప్పుడు వి ఆర్ గోయింగ్ టు డూ. అంతెందుకు ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఇదొక డిస్‌ప్లే ఫ్లెక్స్ బాక్స్‌ని యూజ్ చేసే చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఒక మెయిన్ కంటైనర్ అనుకోండి. ఆ! ఇదొక ఇదొక ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, 4, 5, 6, 7, 8, 9 ఇలా బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్ అన్నిటిని డిస్‌ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేసి చేంజ్ చేస్తారు. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదొక బాక్స్ ఇట్లా. సో, మీరు ఏ ప్రాపర్టీ చూసినా ఇప్పుడు నేను చేంజ్ చేశా.
మళ్ళీ ఇక్కడ చూస్తే ఇదంతా ఒక బాక్స్ కిందకొస్తది. మళ్ళీ ఇక్కడ 3 మాత్రమే డిస్‌ప్లే చేశారు. ఈ 3 ఎలా డిస్‌ప్లే చేయాలి? సో, ఇవన్నీ ఎలా చేయాలి అనంటే బై యూజింగ్ సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రాపర్టీ గురించి చూపిస్తాను నేను. సో, ఫస్ట్ మీరు ఈ సీఎస్ఎస్‌లో మనం పక్కనే రావటానికి ఏం చేయాలి అనేది నేను ఒక్కొక్కటి చూపిస్తా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ మెయిన్ దానికి నేనేం చేస్తానంటే ఒకటే ఒక ఆప్షన్ డిస్‌ప్లే. ఓకే. మనం అన్నీ ఇక్కడే చేస్తాం ఇంకా మెయిన్‌లోనే. ఈ మిగతా బాక్సెస్ అన్నీ మీరు ఇంకా దాని గురించి పట్టించుకోవసరం లేదు. సో, ఇప్పుడు నేను దానికోసం ఓన్లీ ఇదొక్కటే బయట తీసుకుంటా నేను. డిస్‌ప్లే జస్ట్ ఫ్లెక్స్ అని ఇస్తున్నా అంతే. ఏం ఇవ్వలేదు నేను. ఫ్లెక్స్ అని ఇవ్వగానే చూడండి ఎలా చేంజ్ అయింది. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4 వచ్చింది. బాక్స్ 5 వచ్చింది. ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చింది. కదా! సో, బాక్స్ 1 వచ్చింది. బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 ఇంత గ్యాప్ వచ్చింది. సో, అంటే ఒక డిస్‌ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల నార్మల్‌గా ఇది యూజ్ చేయకపోతే మనకెలా ఉంది? కాలమ్‌లో డిస్‌ప్లే అయింది. ఫ్లెక్స్ అని ఇవ్వగానే మనకి హారిజాంటల్‌గా డిస్‌ప్లే అయిపోయింది. చేంజ్ అయిపోయింది ఒక ప్రాపర్టీ ఇవ్వటం వల్ల. సో, ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం దీనికి అటాచ్‌మెంట్‌గా ఇంకొన్ని మనకేంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ వల్ల మనం ఎలా కావాలంటే అలాగా వీటిల్ని మానిప్యులేట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మెయిన్ ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని కామన్ ఇంకిది. దీన్ని మనం ఇంక డిస్టర్బ్ చెయ్యం. సో, దీని కింద ఉన్న ప్రాపర్టీస్‌ని దీనికి హెల్ప్ ఆన్ అంటే యాడ్ ఆన్ ఉంటాయన్నమాట. కొన్ని ప్రాపర్టీస్ ఏందంటే యాడ్ ఆన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లెక్స్ డైరెక్షన్. అంటే ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది ఎట్నుంచి ఉండాలి? ఓకే. రోలో ఉండాలా? కాలమ్‌లో ఉండాలా? అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను కాలమ్. కాలమ్ అని ఇస్తే మనకి ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే వచ్చిద్దింక. సేవ్ చేస్తున్నాను. చూడండి కాలమ్ అని అంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ కాలమ్ అంటే కాలమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా రో అని ఇస్తా. రో అనేది బై డిఫాల్ట్ డిస్‌ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీకి బై డిఫాల్ట్‌గా రోనే ఉంటుంది. ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్ కోసం నేను రో రివర్స్ చేస్తా. చూడండి ఏమవుతుంది అంటే రో అనేది రివర్స్ అయింది. అబ్జర్వ్ చేస్తే మీరు బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5 వచ్చింది. ఇక్కడ 1, 2, 3, 4, 5. ఓకే. రివర్స్ అయింది. రో అనేది రివర్స్ చేసాం మనం. అలానే మనం ఇప్పుడు ఈ రో రివర్స్ కాకుండా ఇది రో అండ్ నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్, రో రివర్స్, నెక్స్ట్ ఇది ఫ్లెక్స్ డైరెక్షన్. అంటే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనేది మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. కాలమ్. సో, కాలమ్ అంటే ఆల్రెడీ మీరు చూసారు కదా! కాలమ్. ఎందుకు ఈ 5 అప్లై అవ్వట్లేదంటే లేటెస్ట్ అప్లై చేసుకుంటది. లేటెస్ట్ మీరు ఏది ఇస్తే అదే తీసుకుంటది. అందుకు కామెంట్ చేయాల్సిన లేదు మనం. ఇది రో రివర్స్. రో రివర్స్ అండ్ దెన్ కాలమ్ రివర్స్. ఇప్పుడు చూడండి కాలమ్ రివర్స్‌లో ఏమైంది? కాలమ్‌లోనే కనపడుతున్నాయి. బట్ ఇక్కడ 1 ఉండాల్సింది 5 ఉంది. 2 ఉండాల్సింది 4 ఉంది. రివర్స్ అయిపోయిందనమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అనేది వచ్చింది. అర్థమైంది? ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది అంటే కొన్ని దాంట్లలో మనకేంటంటే డైరెక్షన్ చేయాలి. డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలి అన్నప్పుడు. మళ్ళీ నేను మిగతా అన్నీ కామెంట్ చేసా. ఓన్లీ ఫ్లెక్స్ ప్రాపర్టీ ఇస్తే 1, 2, 3, 4 ఈ గ్యాప్ ఉంటుంది ఇలా. ఓకే. క్లియర్? అండ్ నెక్స్ట్ హెల్పింగ్ ప్రాపర్టీలో మనకి ఇంకొకటి నేను చూపిస్తా. ఫ్లెక్స్ వ్రాప్. ఫ్లెక్స్‌ని మనం వ్రాప్ చేయాలి అనుకుంటే. ఫ్లెక్స్ వ్రాప్. ఫ్లెక్స్ వ్రాప్‌లో మనకి బై డిఫాల్ట్ వచ్చేసరికి నవ్ వ్రాప్ అని ఉంటుంది. నవ్ వ్రాప్ వల్ల ఏమి మనకి చేంజ్ కాదు. సో, బై డిఫాల్ట్ అది. అంటే ఈ డిస్‌ప్లే ప్రాపర్టీని మనం అప్లై చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌గా ఇదొక 3, 4 ప్రాపర్టీస్‌ని హెల్ప్ తీసుకుంటుందనమాట. బై డిఫాల్ట్‌గా రో ఎలా తీసుకుందో ఇక్కడ కూడా నవ్ వ్రాప్ కూడా అలానే తీసుకుంటుంది. సేమ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్లెక్స్ వ్రాప్‌లో వ్రాప్ చేస్తా. వ్రాప్ చేస్తే చూడండి చేంజ్ ఓకే. ఇదెందుకు రాలేదనంటే ఐ విల్ షో యూ. మీకు అర్థమయ్యేలా నేను చెప్తా. ఇప్పుడు నేను ఐ హావ్ 5 కాబట్టి మీకు అర్థం కాలేదు.
నేను ఒక మోర్ దాన్ వాట్ హ్యాపెన్ స్టిల్ లోడింగ్. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే మోర్ దాన్ ఫ్లెక్స్ డైరెక్షన్‌లో ఇలా ఫస్ట్ ఇవి కామెంట్ చేసేస్తా నేను. అంటే వ్రాప్‌కి ఎందుకు అనంటే ఎక్కువ అంటే బయటికెళ్ళిపోతాయి కొన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా ఇస్తే మనకి స్క్రోల్ బార్ వచ్చేసింది. స్క్రోల్ బార్. ఇప్పుడు మీరు ఇంకా క్లియర్‌గా తెలియాలంటే ఇక్కడ మనం బోర్డర్ ఇచ్చుకుంటే మీకు ఇంకా క్లారిటీగా వస్తది. మెయిన్ డివ్‌కి మనం బోర్డర్ ఇద్దాం. ఇక్కడ బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది బ్లాక్ ఉంది. ఐ విల్ గివ్ 4 పిక్సెల్స్. మీకు ఇంకా క్లారిటీగా కనబడుతుంది. ఎస్, ఫైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకే మనకి మన డివ్, మన మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏం చూపిస్తుంది, బయటికి అనేది ఓవర్‌ఫ్లో అయిపోయింది. మనకి బయటికి అనేది ఇది ఓవర్‌ఫ్లో అయింది ఎక్కువ ఉండటం వల్ల. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీకి ఫ్లెక్స్ వ్రాప్‌లో మనం ఫస్ట్ నవ్ వ్రాప్ అని చూపిద్దాం. నవ్ వ్రాప్‌లో ఏమి చేంజ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద నవ్ వ్రాప్ సిట్యుయేషన్ కాబట్టి. ఇప్పుడు నేను వ్రాప్ చేస్తే యూ విల్ గెట్ అండర్‌స్టాండ్. ఇది వ్రాప్ అవుతుంది. ఇది 100% ఉంటుంది. స్క్రోల్ బార్ ఉండదు. నెక్స్ట్ ఏవైతే ఐటెమ్స్ ఉంటాయో అవన్నీ నెక్స్ట్ లైన్‌లోకొస్తాయి. అర్థమైందా ఇక్కడ? కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏం లేదు చూడండి. డిస్‌ప్లే ఫ్లెక్స్ అంటే ఫ్లెక్స్ చేస్తుంది. పక్కనే వస్తున్నాయి ఐటెమ్స్. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది. ఇది మనకు నార్మల్ ఇది. సెకండ్ ఏంటి అనంటే ఫ్లెక్స్ వ్రాప్‌లో మనం నవ్ వ్రాప్ ఇస్తే ఏం చేంజ్ లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ అనేది అలానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఫ్లెక్స్ వ్రాప్‌లో వ్రాప్ అంటే ఒకే దాంట్లో అంటే నా కంటైనర్‌లోనే వ్రాప్ చేసేసి పెట్టించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను అదే చేశా. వ్రాప్ చేసేసి మనం ఒకే కంటైనర్‌లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా వస్తుంది వ్రాప్. అదే మనం వ్రాప్ రివర్స్ చేస్తే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్లెక్స్ వ్రాప్ రివర్స్ అయితుందనమాట. చూడండి, ఇక్కడి నుంచి బాక్స్ వస్తుంది. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 రివర్స్‌లో అవుతుందనమాట. అంటే ఇక్కడొస్తుంది స్పేస్. ఇక్కడ రావాల్సిన స్పేస్ పైనొస్తుంది. అలా ఎన్నిస్తే అన్ని ఆ కంటైనర్‌లోనే ఉంటాయన్నమాట. బయటికి రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని చేస్తే మీరు ఆ కంటైనర్‌లోనే ఉంటుంది వ్రాప్ చేసినప్పుడు. మళ్ళీ నేను వీటిని కామెంట్ చేస్తా. ఫ్లెక్స్ వ్రాప్ అనే దాన్ని అయిపోయింది. జస్ట్ సింపుల్. ఇవి చాలా తక్కువ వాడతాం. ఇందులో మెయిన్‌గా మీరు వాడేది ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్‌ని యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్లెక్స్ వ్రాప్ అనే దాన్ని కూడా మనం యూజ్ చేయాల్సొస్తది. ఈ వ్రాప్ ఇదొకటి, ఈ ప్రాపర్టీ ఒకటి బాగా ఇంపార్టెంట్ అవుతది. వీటికన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మళ్ళీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం. సేమ్ నేను మళ్ళీ మిగతాయన్నీ తీసేస్తా. ప్రెజెంట్ ఇక్కడి నుంచి నాకు ఇక్కడ వరకు అవసరం లేదు. ఓన్లీ 5 బాక్సెస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఈ 5 ప్రాపర్టీస్‌ని ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చెప్తా ఇప్పుడు. జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటెమ్స్ అని 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 2 ప్రాపర్టీస్ బట్టి మనం ఫ్లెక్స్ ప్రాపర్టీని 99% వెబ్‌సైట్‌ని డిజైన్ చేసేయొచ్చు. ఈ 2 ప్రాపర్టీస్‌తోనే. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను సింపుల్‌గా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. యెస్. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఫస్ట్ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఈస్ ఎ కామన్ ప్రాపర్టీ. అది ఉండాలి. అది లేకపోతే మీ కింద ప్రాపర్టీలు పనిచేయవు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి జస్టిఫై కంటెంట్. ఈ జస్టిఫై కంటెంట్‌లో ఇంకొన్ని ఒక 5, 6 ప్రాపర్టీలు ఉంటాయి. ఒక్కొక్కటి చూపిస్తా నేను. ఫస్ట్‌ది వచ్చేసరికి ఫ్లెక్స్ స్టార్ట్. దీనివల్ల ఏంటి ఉపయోగం? స్టార్ట్ నుంచే ఉంటుంది. ఇది కూడా బై డిఫాల్ట్ ప్రాపర్టీనే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో బై డిఫాల్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లెక్స్ ఎండ్. జస్టిఫై కంటెంట్ మనం జస్టిఫై చేస్తున్నాం. ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్‌కి ఎండ్‌లో రావాలి. జాగ్రత్తగా చూడండి, ఫ్లెక్స్‌కి ఎండ్‌లో రావాలి.
ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ అడుగుతారు ఒక్కోసారి ఇంటర్వ్యూలో గానీ ఎక్కడైనా. సో, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అండ్ ఫ్లెక్స్ ఎండ్? ఎవరైనా చెప్తారా డిఫరెన్స్ ఏంటి అనేది? ఎవరైనా అబ్జర్వ్ చేసారా? రో రివర్స్‌కి, ఫ్లెక్స్ ఎండ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్? యాహ్! రైట్. యాహ్! ఇప్పుడు నార్మల్‌గా మనకి రో రివర్స్ అనేదేంటంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 వస్తుంది. బట్ ఇక్కడేమవుతుందంటే జస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ ఉన్నదాన్ని ఎండ్‌కి మూవ్ చేసాం అంతే. సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అయితారు. ఫ్యూచర్‌లో గూడా ఏంటంటే మనం విచ్ వన్ వి నీడ్ టు యూజ్ అనేది. ఫ్లెక్స్ డైరెక్షన్ వాడాలా? లేదా జస్టిఫై కంటెంట్. అంటే మనకు జస్ట్ మూవ్ అయితే సరిపోతుందా? లేకపోతే రివర్స్ అవ్వాలా? అనేదాన్ని. అంటే ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో నేను ఈ బాక్స్ 1, బాక్స్ 2 అని కింద మీద ఇవ్వకుండా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! ఇక్కడ బాక్సెస్. ఈ బాక్సెస్‌ని ఈ బాక్స్ పైన మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేయకుండా వితౌట్ డిస్టర్బింగ్ మై హెచ్‌టీఎంఎల్ కోడ్ వ్ వి కెన్ అడ్జస్ట్ హియర్ ఇట్‌సెల్ఫ్ అనమాట. మనం ఇక్కడే రో రివర్స్ చేసుకోవచ్చు. ఫ్లెక్స్ ఎండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జస్టిఫై కంటెంట్‌లోనే జస్టిఫై కంటెంట్ సెంటర్. చూడండి సెంటర్ కావాలంటే సెంటర్‌లో గూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లెక్స్ స్టార్టింగ్‌లో గావాలా? సెంటర్‌లో గావాలా? ఎండ్‌లో గావాలా? మీరు ఒకటున్నా 2 ఉన్నా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మినిమమ్ అయితే 1 ఉండాలి. సో, 2 ఉంటే బెటర్‌గా మీరేంటంటే ఎక్కువ ప్రాపర్టీస్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. 1 ఉన్నా అప్లై అవుతుంది. బట్ 2 ఉంటే ఇంకా కరెక్ట్‌గా మీరు ప్రాక్టీస్ చేయడానికి బావుంటుంది. ఓకే. ఒక పేరెంట్, ఒక చైల్డ్ ఉంటే అవుతది. బట్ ఒక పేరెంట్, 2 చైల్డ్స్ ఉంటే మీరు అన్ని ప్రాపర్టీస్‌ని ఈజీగా చేయగలుగుతారు. అందుకే నేను 5 చిల్డ్రన్స్ తీసుకొని మీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తున్నాననమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి జస్టిఫై ఫెచ్ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, సెంటర్ అయింది. అలానే మనకి స్పేస్‌లుగా ఇప్పటిదాకా మనం చేసిందేంటి ఇలా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లిక్ బజ్ ఓపెన్ చేస్తే, సో, నాకిక్కడ చూడండి ఎలా ఉంది? ఇదొక మెయిన్ డివ్ అనుకోండి. ఇక్కడేంటి 1, 2, 3, 4 ఇలా ఉన్నాయి నాకు. ఇక్కడ చూడండి ఇలా మూవ్ చేస్తున్నాను. బట్ ఏంటి అనంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 ఈ 4 అనే ఆటిలకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. బట్ మన దానికి గ్యాప్స్ లేవు కదా! ఫ్లెక్స్ స్టార్ట్ పెట్టినా ఏది పెట్టినా గ్యాప్స్ లేవు. సో, దానికోసం స్పేస్ అనేది ఒకటుంటుందనమాట. జస్టిఫై కంటెంట్ స్పేస్, స్పేస్ అనేవి ఉంటాయి. స్పేస్ బిట్వీన్. స్పేస్ బిట్వీన్ అంటే ఒకదానికి, ఒకదానికి మధ్యలో స్పేస్ చూడండి కరెక్ట్‌గా ఫిట్ అయిపోతది. ఈ స్పేస్ ఎంతుంటది అనంటే, ఈ ఎంతుండాలనేది అంతే ఉంటుందది. అంటే ఎంత మిగిలి ఉంది. ఇది ఎలా కాలిక్యులేట్ చేసుకుంటుందంటే, ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ 1000 పిక్సెల్ అనుకోండి. అస్యూమ్ 1000 పిక్సెల్. ఇదొక 100 పిక్సెల్ అనుకోండి. అస్యూమ్ దిస్ ఈస్ 100 పిక్సెల్. 100 పిక్సెల్, 100 పిక్సెల్, 100 పిక్సెల్, 100, 100 500 అయితుంది. 1, 2, 3, 4 సో, ఇంకా నాకెంతుంది? బ్యాలెన్స్ 500 పిక్సెల్ ఉంది. అంటే 500 డివైడెడ్ బై 4 యేసుకుంటది. అంటే 500 డివైడెడ్ 4 యేసుకొని అరౌండ్ 120, 110 అలా వస్తుంది. 120 అలా వస్తుంది గదా! ఆ 120 అనేది ఇది 120 పిక్సెల్, 120 పిక్సెల్, 120 పిక్సెల్, 120 పిక్సెల్. అర్థమవుతుందా మీకు క్లియర్‌గా? అలా ఎన్ని బాక్సెస్ పెరిగితే దా ఆ విడ్త్‌కి ఎంతైతే సరిపోతుంది అనే దాని మీద బేస్ చేసుకొని ఇది అడ్జస్ట్ చేసుకుంటుందనమాట. ఈ స్పేస్ బిట్వీన్ అనేది. సో, ఫస్ట్‌దేమో ఫస్ట్‌కొచ్చేసింది. లాస్ట్‌దేమో లాస్ట్‌కెళ్ళిపోతది. మిగతాదంతా ఇలా. ఇది స్పేస్ బిట్వీన్ అనేది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాక్స్ 1 అనేది ఇక్కడ గ్యాప్ లేదు. బాక్స్ 5 కూడా ఎండ్‌లో గ్యాప్ లేదు. బట్ ఇన్ బిట్వీన్ స్పేస్ బిట్వీన్ కావాలా మీకు? ఇక్కడ అదే చూడండి. ఇక్కడ చూడండి. స్పేస్ స్టార్టింగ్‌లో లేదు. ఎండ్‌లో లేదు. బిట్వీన్ ఉంది. బిట్వీన్ ఉంది కాబట్టి బిట్వీన్ ఇచ్చారిక్కడ. ఇలా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పేస్ బిట్వీన్ తర్వాత స్పేస్ అరౌండ్. సో, జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. అరౌండ్ అంటే అటు ఇటు వస్తుంది. 2 వైపులా వస్తుంది. కొన్ని వెబ్‌సైట్‌లో అరౌండ్ గూడా ఉంటాయి.
ఐ విల్ షో యూ. ఇదిగోండి ఇది మనం చేసాం ఇప్పుడు స్పేస్ బిట్వీన్ స్పేస్ అరౌండ్ చూడండి ఏమైంది. స్పేస్ అరౌండ్ అంటే మనకి ఫస్ట్ బాక్స్‌కి, లాస్ట్ బాక్స్‌కి కూడా గ్యాప్ వస్తుంది. ఇది ఎంత వస్తుంది అంటే ఇది ఎలా డిఫైన్ చేస్తదంటే చూడండి. 1, 2, 3, 4 అండ్ ఇది కలుపుకొని 5 అవుతుంది. అంటే ఇది 100 వస్తుందనమాట. 100, 100, 100, 100, 50, 50 అరౌండ్ ఏం చేస్తుందంటే బాక్స్ 1 దగ్గర ఒక 50%, బాక్స్ 5 ఏదైతే లాస్ట్ బాక్స్ ఉంటుందో ఆ లాస్ట్ బాక్స్ దగ్గర 50% అనేది అరౌండ్‌లో ఇస్తుంది. బిట్వీన్‌లో ఏమి ఉండదు. అరౌండ్‌లో అనేది 50, 50 ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే స్పేస్ ఈవెన్‌గా వస్తుందనమాట. ఫ్రంట్ అయినా, బ్యాక్ అయినా సరే స్పేస్ అనేది ఈవెన్‌గా వస్తుంది. స్పేస్ ఈవెన్‌లీ. చూడండి ఇక్కడ. సో, అప్పుడేమవుతది ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 బాక్సెస్ ఉన్నాయి. అంటే అప్పుడు ఎలా అవుతుంది? 6 బాక్సెస్‌ని మనకున్న స్పేస్ ఎంత? 500. 500/6 తీసుకుంటది. అప్పుడెంతవుతది అనంటే 80 అట్లా వస్తుంది. 82, 85 అట్లా వస్తుంది అంతే. ప్రతీదీ ఈక్వల్‌గా ఉంటుందనమాట. ఇది ఈవెన్‌లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే. జస్టిఫై కంటెంట్ మనకి ఫ్లెక్స్ స్టార్ట్ ఉంది, ఫ్లెక్స్ ఎండ్ ఉంది, సెంటర్ ఉంది, స్పేస్ బిట్వీన్ ఉంది, స్పేస్ అరౌండ్ ఉంది, స్పేస్ ఈవెన్‌లీ ఉంది. అలానే ఇప్పుడు మనకి వర్టికల్ అలైన్‌మెంట్ ఇదంతా ఏంది అనంటే హారిజాంటల్‌గా మీరు అలైన్ చేయాలంటే సెట్ అవుతది. హారిజాంటల్‌గా నాకిప్పుడు కావాలంటే అరేంజ్ అయిపోయింది. స అదే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్టికల్‌గా కావాలి. వర్టికల్‌గా కావాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మెయిన్ విడ్త్, హైట్ ఐల్ గివ్ ఒక 400 పిక్సెల్స్ ఇద్దాం. సో, జస్ట్ చూద్దాం ఏమవుతది అనేది. యాహ్! ఇలా వచ్చింది. జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు నార్మల్‌గా ఇది అయిపోయింది. ఇప్పుడు నేను వెర్టికల్‌గా దీన్ని అలైన్ చేయడానికి ఐ విల్ యూజ్ అలైన్ ఐటెమ్స్ అనే ఒక ప్రాపర్టీ. ఇదంతా హారిజాంటల్‌గా మాత్రమే సెట్ చేయొచ్చు. జస్టిఫై కంటెంట్ ద్వారా. అంటే ఇలా లెఫ్ట్, రైట్ వరకు. టాప్, బాటమ్ అంటే ఇలా మనకి కావాలి అన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే అలైన్ ఐటెమ్స్. అలైన్ ఐటెమ్స్‌లో మనకి ఫ్లెక్స్ స్టార్ట్ అనేది ఒకటుంటుంది. అలానే ఫ్లెక్స్ ఎండ్ సెంటర్. ఇది చూపిస్తాను నేను. ఒకటి చూడండి ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఇలా వచ్చింది చూడండి. ఆటోమేటిక్‌గా ఇది కట్ చేసేసుకుంది. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేనిప్పుడు ఈ అన్నిట్లికి బదులు ఇది కూడా ఫ్లెక్స్ స్టార్ట్ ఇస్తా. యాహ్! ఇలా వచ్చింది చూడండి ఫ్లెక్స్ స్టార్ట్. అలానే ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్ అలైన్ ఐటెమ్స్ ఫ్లెక్స్ ఎండ్ సెంటర్. ఇక్కడ ఫ్లెక్స్ ఎండ్ అంటే కిందకొచ్చేసిద్ది. ఇక్కడ చూడండి. అలానే నెక్స్ట్ అలైన్ ఐటెమ్స్ సెంటర్. ఇక్కడికొచ్చింది సెంటర్. ఇప్పుడు మీకొక చిన్న పజిల్‌లా చేద్దాం మనం ఒకటి. ఇప్పుడు నాకు ఇవన్నీ లేవు. ఐ హావ్ ఓన్లీ 2 డివ్స్. ఓకే. మీరే చెప్పాలి నాకిప్పుడు ఒక్కొక్కటి ఆన్సర్స్. ఇప్పుడు నేను ఇయన్నీ కామెంట్ చేస్తా. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పెయింటర్ తీసుకుంటా నేను. సో, ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్ వల్ల మీరు ఎంత బ్యూటిఫుల్‌గా వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేసుకోవచ్చనేది ఇప్పుడు మీకు అర్థమవుతది క్లియర్‌గా. సో, ఫస్ట్ ఏంటంటే నేను ఇది మన కంటైనర్. మెయిన్ డివ్ కంటైనర్ కదా! సో, ఇప్పుడు నా దగ్గర బాక్సెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ బాక్స్ నేను ఇక్కడికి మూవ్ చేయాలి. ఐ హావ్ 9 పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. థిస్ ఈజ్ వన్ పొజిషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇది అండ్ నెక్స్ట్ ఇది
ఇక్కడికి నేను ఆ డివ్స్‌ని మూవ్ చేయాలి. మీరు ఒక్కొక్కటి నాకు ఒక్కొక్కరు చెప్తే నేను అడుగుతా ఇప్పుడు ఒక్కొక్కరిని ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే నాకిక్కడికి మూవ్ అవుతది అనేది చెప్పాలి మీరిప్పుడు. సో, చాలా ఈజీ ఇది. కొంచెం అర్థం చేసుకుంటే you'll understand. So, one by one, I'll go with మనీష్ న్యూ జాయిన్ అనుకుంటా. నవనీత్? సార్ ఫస్ట్ వ్రాప్ చేయాలి. ఫస్ట్ బ్లాక్ అనేది ఇక్కడికి రావాలి. ఇది పొజిషన్. సో, నేను చెప్తా ఇప్పుడు. జస్ట్ ఏంటనంటే ఇక్కడ నాకెలా కనపడుతుంది? ఇలా కనపడుతుంది. నాకు ఇక్కడ మాత్రమే మీరు డిస్‌ప్లే చేయాలి. ఏ ప్రాపర్టీస్‌ని అప్లై చేసి డిస్‌ప్లే చేయగలుగుతారు? అలైన్ ఐటమ్స్. ఒక్క నిమిషం. కోడ్‌లో అలైన్ ఐటమ్స్. యాహ్! ఇంకా నెక్స్ట్? ఫ్లెక్స్ స్టార్ట్. అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే. సో, ఇలా వచ్చింది. సో, దీనికి ఎందుకు ఒకటి ఓన్లీ అలైన్ ఐటమ్స్ యూజ్ చేసాం. ఇంకొక ప్రాపర్టీ ఉంది. అది యూజ్ చేయాల్సిన అవసరం లేదా? జస్టిఫై కంటెంట్ మనం స్పేస్ అరౌండ్ ఉన్నా స్పేస్ ఇవన్నీ అని యూజ్ చేయొచ్చు. రైట్. సో, ఈ స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తే కానీ ప్రాబ్లమ్ అవుతది. స్పేస్ బిట్వీన్ యూజ్ చేయకూడదు. ఫ్లెక్స్ స్టార్ట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఓకే. ఎందుకు అనంటే ఫ్లెక్స్ స్టార్ట్ అది కూడా చెప్తా. సో, ఇది ఆల్రెడీ మనకి బై డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. బై డిఫాల్ట్‌గా మనకి ఇది తీసుకుండడం వల్ల నీకు వచ్చేసింది ఫస్ట్‌ది. బట్ ఇది కూడా యూజ్ చేయాలి మీరు. ఫస్ట్ చూడండి. ఫస్ట్‌ది అయిపోయింది మనకిది. సెకండ్ వన్ ఎవరు చెప్తారు? సెకండ్ వన్ ఎవరైనా చెప్తాను. సెకండ్ వన్ ఎలా? ఇక్కడికి రావాలి. పొజిషన్ అనేది ఇక్కడికి రావాలి. సెకండ్ వన్. ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి? సో, జస్టిఫై కంటెంట్ సెంటర్ నెక్స్ట్‌ది అంతేనా? సరిపోతుందా? ఏమైనా అప్లై చేయాలా ఇంకా? మీరు 2 ప్రాపర్టీస్‌ని యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. 2 ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీస్ వస్తుంది ఫైన్. ఎందుకు అనంటే ఆల్రెడీ అక్కడ మనం యూజ్ చేసాం కాబట్టి. నేను ఇది కామెంట్ చేసేస్తే సో, ఆల్రెడీ నేను ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి అది రాదు. ఎలా వస్తుంది? అలైన్ ఐటెమ్స్ అనేదాన్ని మనం యూజ్ చేయాలి. మీరు 2 ప్రాపర్టీస్‌ని యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అది బై డిఫాల్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఇది ఫ్లెక్స్ స్టార్ట్ ఇవ్వాలి. స్టార్ట్ ఇస్తే అప్పుడు మీరు ఇక్కడికొచ్చారు. నౌ ఐల్ చేంజ్ టు 600. ఓకే. యాహ్! ఇప్పుడు మీకు మొత్తం కనబడుతది. 500 ఇస్ సఫిషియంట్. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఇక్కడికి రావాలి. ఈ బాక్స్ అనేది ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఈ 2 బాక్సెస్ అనేవి. ఎట్లా? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ప్రాపర్టీ. జస్టిఫై కంటెంట్ ఎండ్‌లో పెట్టి రిమైనింగ్ ఎవరు లేరా? ఒక నిమిషం నేను అడుగుతా. అండ్ అందరూ లెఫ్ట్ అయిపోతున్నారా? ఓకే. టుమారో ఐ విల్ టెల్. అలైన్ ఐటమ్ సెంటర్ అలా ఎండ్. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. లెఫ్ట్ అయిపోతే ఏమొస్తది? ఓకే. నెక్స్ట్ ఏంటి? చెప్పండి. అలైన్ ఐటమ్స్ ఎండ్. యాహ్! ఎండ్. సో, ఫ్లెక్స్ ఎండ్ అని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్టాప్ అయిందా? ఓకే. ఇప్పుడు వస్తుందా? మీరే చెప్పండి. అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ ఎండ్ అన్నారు. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్టార్ట్. ఫ్లెక్స్ స్టార్ట్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ మనకి
ఇక్కడికి వెళ్ళిపోయింది. లేదు, ఈ రెండిట్లోనే మనకు వచ్చేస్తుంది. ఈ 2లోనే ఉంటుంది అంతా. ఏం లేదు చూడండి, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జస్టిఫై అనేది ఏంటి, హారిజాంటల్ కదా. సో హారిజాంటల్ ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సింప్లిఫై ఎలా అంటే ఇది కాదు, ఇది రిమూవ్ చేసేస్తాను నేను. ఫస్ట్ జస్టిఫై అంటే ఏమన్నారు మీరు, ఫ్లెక్స్ స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అంటే ఇక్కడికి వస్తుంది, కానీ మనకు కావాల్సింది ఎక్కడికి, ఇక్కడికి ఎండ్లోకి కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తా, ఫ్లెక్స్ ఎండ్ ఇస్తా. ఎండ్ ఇస్తే ఇక్కడికి వచ్చింది, ఫైన్. సో నాకు నెక్స్ట్ ఏం కావాలి, ఇది పైన అంటే అలైన్ ఐటమ్స్ ఏం కావాలి, స్టార్ట్లో కావాలి మనకి, స్టార్ట్లో కావాలి. ఇది స్టార్ట్ వెర్టికల్ గా, దిస్ ఈజ్ స్టార్ట్. ఓకేనా, ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను చెప్తా చూడండి. నెక్స్ట్ ఎక్కడికి రావాలి మనకి, ఇక్కడికి రావాలి. చెప్పండి, పర్లేదు మీరే చెప్పండి, ఏం కాదు, రాంగ్ అయినా పర్లేదు. జస్టిఫై కంటెంట్ సెంటర్. యా, జస్టిఫై కంటెంట్ సెంటర్, ఫ్లెక్స్ సెంటర్, అలైన్ ఐటమ్ స్టార్ట్. యా, అలైన్ ఐటమ్ స్టార్ట్. అలైన్ ఐటమ్ స్టార్ట్ వస్తుందా? నో, జస్టిఫై కంటెంట్ మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. జస్టిఫై కంటెంట్ స్టార్ట్ వచ్చి అలైన్ ఐటమ్ సెంటర్ వస్తుంది. అదే మీరు చెప్పింది చేస్తా. ఒక్కరు చెప్పండి, ఏం చేయాలి, జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే, అలైన్ ఐటమ్స్ జస్టిఫై అలైన్ ఐటమ్స్ సెంటర్. యా, దిస్ ఈస్ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైట్ మూవ్ అవ్వాలి మీరు, రైట్ సైడ్కి. నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి అంటే ఇక్కడికి మూవ్ అవ్వాలి. బోత్ సెంటర్, బోత్ అనేది సెంటర్. జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ మీకు రావాలి. అలైన్ ఐటమ్ సెంటర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఇక్కడ వస్తుంది మీకు. సో హౌ టు మూవ్ ఏ డివ్ ఇన్ ఏ సెంటర్ అంటే, ఒక డివ్ని మనం సెంటర్కి మూవ్ చేయాలి. ఇప్పుడు సెంటర్కి మూవ్ చేసాం, ఎలా మూవ్ చేసాం, ఇంతకు ముందు కూడా మూవ్ చేసాం సెంటర్కి. ఎలా, మార్జిన్ లెఫ్ట్ అని యూజ్ చేసి 50% యూజ్ చేసాం మనం అక్కడ. అలానే ఒక డివ్ని సెంటర్కి మూవ్ చేయడానికి వీ హ్యావ్ 3 ways. ఇది సెకండ్ వే. ఫస్ట్ వే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇది సెకండ్ వే. సెకండ్ వేలో ఎలా చేయాలి మీరు, ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేసిన తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అయితే వచ్చేస్తుంది సెంటర్కి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్యూచర్లో కూడా మీరు ఒక మోర్ దాన్ 90 times వాడతారు ఒక వెబ్సైట్లో, అంత ఇంపార్టెంట్ ఉంటాయి ఈ 3 ప్రాపర్టీలే. నెక్స్ట్, అందుకే నేను ఇంత దీనిగా మీతో చెప్పిస్తున్నా. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఇది, ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, ఫ్లెక్స్ అండ్. ఓకే, అలైన్ ఐటమ్స్ కూడా అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ సెంటర్. ఎందుకనంటే మనం జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెకండ్ లైన్ వచ్చేసరికి ఒకటి ఫిక్స్ అయిపోతుంది. సెకండ్ లైన్ వచ్చేసరికి సెంటర్ ఫిక్స్ అయిపోయింది మీకు ఇక్కడ. ఇది సెంటర్ మారదు, ఓన్లీ స్టార్ట్, సెంటర్, ఎండ్. అలానే నెక్స్ట్ కూడా ఏమవుతుంది అని అంటే, మనం ఫిక్స్ చేస్తాం, ఒకటి ఫిక్స్ చేస్తాం అంతే. ఇది ఇక్కడ ఏది ఒకటే ఫిక్స్ అవుతుంది, మిగతాయి మూవ్ చేస్తాం మనం. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ది అలైన్ ఐటమ్స్ మనం ఫిక్స్ చేస్తాం. జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్, అలైన్ ఐటమ్స్ కంటెంట్, అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ ఎండ్. సో ఇది ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్ అనేది కామన్ ఉండిపోతుంది ఇంకా ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం ఓన్లీ దీన్నే మూవ్ చేస్తాం, ఏది జస్టిఫై కంటెంట్ సెంటర్, ఫ్లెక్స్ ఎండ్. జస్టిఫై కంటెంట్ సెంటర్ వస్తుంది అండ్ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ ఎండ్. ఫ్లెక్స్ ఎండ్. యా, ఇలా. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాస్ట్ది 2 ఫ్లెక్స్ ఎండ్లో వస్తాయి అంతే. సో ఇలా మనం ఏంటనంటే, ఇది ఎలా కావాలంటే అలా మనం మూవ్ చేసుకుంటాం అనమాట ఈ మన వెబ్సైట్లో ఉన్న డివ్ అనేది. సో దీనివల్ల మనకి చాలా యూజ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, నేను ఇది మళ్ళీ రేపు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీటి మీద ప్రాక్టీస్ చేయండి తరోగా.
ఇది లేకపోతే మీరు వెబ్సైట్ని వీ కాంట్ డూ ఎనీ, మీరు ఏం చేయలేరు ఇది లేకుండా. ఇప్పుడు బాగానే ఉంటుంది, అర్థమైనట్టే. తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా. సో నేను చూడండి జస్ట్ ఒక ఇక్కడ ఉన్నదాన్ని నేను నా వెబ్సైట్లో ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్కి చూడండి ఇక్కడ ఇన్ని ఉన్నాయి. సో ఎక్కడ కావాలంటే అలా మూవ్ చేసుకున్నా. మీరు ఫ్యూచర్లో కూడా అదే చేస్తారు. అంటే ఏదన్నా ఇప్పుడు ఒక వెబ్సైట్ తీసుకుంటా. ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు రియల్ టైం వెబ్సైట్స్ క్లిక్ బజ్ ఉంది. ఇదంతా ఒకటి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక డివ్ అని తీసుకుంటారు చూడండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది నాకు. సో ఇంకా గ్రిడ్ బాక్స్ వస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఈ ఫ్లెక్స్ని యూజ్ చేసే మీరు చెప్పగలగాలి. తర్వాత నేను అడుగుతానండి మీకు ఏంటి అని అంటే ఇక్కడ ఏం ప్రాపర్టీస్ యూజ్ చేసి ఇలా చేశారు అనేది. అలానే మనం అమెజాన్ తీసుకున్న అన్ని డిస్ప్లే ఫ్లెక్స్లే ఉంటాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇదంతా ఒక ఫ్లెక్స్ బాక్స్ ఇదంతా ఒక మెయిన్ డివ్ అనుకోండి. అందులో ఏం చేశారు 1 2 3 4 ఒక 4 ఈ కింద ఉన్నాయి చూడండి ఒక 4 ఇక్కడ వరకు ఒక డివ్ తీసుకుంటారు. ఈ డివ్లో 8 ఐటమ్స్ని ఇలా ఇచ్చేస్తారు. డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ వాడతారు. మళ్ళీ విత్ ఇన్ ద డివ్లో మళ్ళీ 4 కంటైనర్స్ ఉన్నాయి. 1 2 3 4 చూడండి 1 2 3 4 అలా. మళ్ళీ ఇక్కడ చూడండి 1 2 3 4 ఇలా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు ఓన్లీ డిస్ప్లే ఫ్లెక్సీ ఇందు లోపల 1 2 3 4 5 6 ఇది ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క బాక్స్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ చూడండి 1 2 3 మళ్ళీ విత్ ఇన్ ద బాక్స్లో 1 2 3 4 అలా. ఇంకొక ఫ్లెక్స్లో ఇంకొకటి కూడా మీరు మళ్ళీ వాడచ్చు. నేను దీని గురించి ఇంకా మీకు వెబ్సైట్ చేసినప్పుడు ఇంకా క్లారిటీగా క్లియర్గా వస్తుంది మీకు. సో ఎక్కువ కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో మీకు ఇంకా గ్రిడ్ బాక్స్ రేపు చెప్తే దానికి దీనికి డిఫరెన్స్ చెప్తే మీకు ఇంకా ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఇంతే, ఇదే డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అంటే ఇంతే, ఇంకేమీ లేదు ఇంతకన్నా. ఇది అంతా నేను ఇస్తాను కోడ్. సో మీరు ఒకసారి జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్లో? లేదు, ఓకే, క్లియర్. రేపు మనం రేపు కూడా మిస్ అవ్వద్దు క్లాసు. రేపు గ్రిడ్ బాక్స్ గురించి చెప్తాను నేను. దీంతో పాటు 2 ప్రాపర్టీస్ని యూజ్ చేసి మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. కానీ ఎక్కువ మనం ఫ్లెక్సే వాడతాం. గ్రిడ్ యూజ్ చేసి కూడా ఇప్పుడు ఏదైతే చేస్తామో అది చేస్తాము. బట్ నేను అది కూడా చెప్తాను మీకు. ఫ్యూచర్లో ఎవరైనా మీకు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా అడిగినా మీకు యూజ్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.